ఉండే పేరేంటంటే టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు దాన్ని కామన్ నౌన్ అంటారు. అవునా అవునా కాదా? సరే, ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను జెండర్ స్పెసిఫికేషన్ గురించి చెప్తాను. జెండర్స్ ఎన్ని మనకి? 4. అవునా? ఒకటి ఫెమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్, న్యూటర్ జెండర్ అండ్ కామన్ జెండర్. అవునా? ఈ 4 జెండర్స్ ఉంటాయా? ఇప్పుడు నేను ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు కదా. అవునా? నేను ఫీమేల్ అంటే నేను ఏ గ్రూప్కి చెందిన దాన్ని? ఫెమినైన్. సో ఫెమినైన్ గ్రూప్కి చెందిన దాన్ని కాబట్టి నాకు ఏ ప్రొనౌన్ వర్తిస్తుంది? ఓకే, ఇక్కడ ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ప్రొనౌన్ గురించి నేర్చుకునే ముందు నేను కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను తెచ్చుకుని ఇందులో వేసుకుంటాను. చూకే మళ్ళా వచ్చేసాను. సో నేను కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను తెచ్చుకున్నాను. ఇందాక నేను మీకు ఏం చెప్పాను? నా పేరు స్పెసిఫిక్ నేమ్, ప్రాపర్ నౌన్. సో నాకు బదులుగా అంటే ప్రాపర్ నౌన్కి బదులుగా వాడబడేదాన్ని ఏమంటాము? ప్రొనౌన్ అంటాం. అవునా? ఇప్పుడు నేను ఏ జెండర్కి చెందిన దాన్ని అని చెప్పాను? ఫెమినైన్ జెండర్. సో ఫెమినైన్ జెండర్ చెందినప్పుడు ఏ ప్రొనౌన్ వాడతాము? షీ అని వాడతాం. అవునా? షీ, SHE, షీ. అదే మాస్కులైన్ జెండర్ కి చెందితే దానికి ఏ ప్రొనౌన్ వాడతాము? హీ. ఇప్పుడు ప్రసన్న కవిత ఈజ్ కుకింగ్. సో ప్రసన్న కవితకి బదులుగా వాడబడే వర్డ్ని మనం ప్రొనౌన్ అంటాము. షీ ఈజ్ కుకింగ్. అర్థమైందా మీ అందరికి? ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామా? ఓకే, సో ఇప్పుడు పచ్చిమిరపకాయలని గబగబా కట్ చేస్తున్నాను, చూడండి. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలందరికీ పాపం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే అదేంటో అనుకుంటున్నారు. ఆడుతూ పాడుతూ కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్పించేయచ్చు కదా. ఇదిగోండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఎవరు వేస్తున్నారు? ప్రసన్న కవిత వేస్తోంది. సో ప్రసన్న కవితకు బదులుగా వాడబడేది ప్రొనౌన్. సో ఎవరు వేస్తున్నారు? షీ ఈస్ కీపింగ్ ఆర్ షీ ఈస్ పుట్టింగ్ ద ఆనియన్స్ విచ్ ఆర్ కట్ ఇంటూ ద వెజల్. ఓకే, షీ అనేది ఏంటి అక్కడ? ప్రొనౌన్. ఓకే, ఇప్పుడు మనకు 2 వచ్చేసినాయి. ఏమేమి వచ్చినాయి? ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకున్నాం, ప్రొనౌన్ గురించి వచ్చేసింది. ఇప్పుడు 2 వచ్చేసినాయి. అవునా కాదా? ఇప్పుడు యాడ్జెక్టివ్ గురించి చెబుదాం. యాడ్జెక్టివ్ అనేది సూపర్ ఈజీ. ప్రసన్న కవిత ఎలా ఉంది? బాగుందా? ప్రసన్న కవిత ఈజ్ ప్రెటీ. ప్రెటీ కాదు, మీరే రాయండి కామెంట్ బాక్స్ లో. ప్రసన్న కవిత ఈజ్ బ్యూటిఫుల్. అవునా కాదా? ప్రసన్న కవిత ఎలాంటి చీర కట్టుకుంది? వైలెట్ శారీ కట్టుకుంది.